ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతలపై స్పందించిన పేర్ని నాని ఈ పరిస్థితులు వ్యాపారస్తులకు పండుగలా ఉందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పలుకుబడి వాడి కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్యలను తీర్చలేరా అని ప్రశ్నించారు పేర్ని నాని. బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి పండగలాగా ఉంది. ఇవాళ ఎందుకు మీ అనుభవం చెప్తున్నా, ఇవాళ భారతదేశం నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి ఈ రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా అంటే బ్లాక్ చూడండి. ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? మీరు ఇవాళకే అప్పుల పేరు చెప్తారు. తక్షణం పాలకొల్ని చంద్రబాబు నాయుడు గారిని మేల్కొనమంటున్నాం. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ ఇబ్బందుల్ని, పెట్రోల్ ఇబ్బందుల్ని తక్షణం దాన్ని అడ్రస్ చేయమని చెప్పని బాధలు ప్రజలకి ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించటానికి. ఇవాళ నేను చెప్పట్లా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే చెప్తున్నాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చెప్తున్నాడు, ఈడీ రైడ్లు చంద్రబాబు నాయుడు గారు చేయించారు మా మీద అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా.